తనని గట్టిగా అడిగితే మాతో చెప్పకుండా పారిపోయింది. తనెందుకు కిడ్నాప్ చేసిందో ఎవరు చేయించారో మాకు తెలీదు. మాకే సంబంధం లేదు. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయకు. నేను అనవసరంగా అనట్లేదు. ఈరోజు ఆ వరాలు పారిపోయింది, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ రోజు అన్ని నిజాలు బయటికొస్తాయి. అప్పుడు వాళ్ళని అంత తేలిగ్గా వదలను. ఏంటి, మేమే కిడ్నాప్ చేయించామనడానికి ప్రూఫ్ ఏంటి? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎందుకలా దబాయిస్తున్నావు? నేను దబాయిస్తే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు యామిని గారు. ఆ రోజు శ్రావ్య విషయంలో కూడా మా మావయ్యతో ఇలానే అన్నారు. నీకేం సంబంధం లేదని అన్నారు. కానీ ఆ తర్వాత ఆధారాలతో సహా పట్టించేసరికి నోరు మూసుకుని ఫంక్షన్కొచ్చారు. నువ్వే ఆ రౌడీని కిడ్నాప్ చేసి కొట్టి నీకు అనుకూలంగా మాట్లాడించావు. మా మమ్మీని బెదిరించావని కూడా అర్థమైంది. నాకు అనుకూలంగా ఏం మాట్లాడించలేదే. మీరు ఆ రౌడీతో ఏం చేయించారో ఆ విషయమే వాడు చెప్పాడు. చూడదితి, నీ స్థానంలోకి నేనొచ్చానని నా మీద కోపంగా ఉండొచ్చు. గౌతమ్ గారు నీకు దక్కలేదన్న బాధ ఉండొచ్చు. అది నేను అర్థం చేసుకోగలను. అందుకే అదితి, ఇన్నాళ్ళు సాటి ఆడపిల్లవని నీ మీద సానుభూతి చూపించాను. హద్దులు మీరి ప్రవర్తించారు. నీ తల్లి కూతుళ్ళు కడుపుతో ఉన్న నన్ను చంపడానికి చాలా ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న అవంతిక, కార్తీక్ ఎంత ప్లాన్ చేశారో కూడా నాకు తెలుసు. కానీ మిమ్మల్ని క్షమించాను. మీరు నన్ను ఏం చేసినా నేను సహించాను, భరించాను. అలా అని నా బిడ్డ జోలికొస్తే నేను ఊరుకోను. ఆ రోజు హాస్పిటల్లో కరెంట్ ఎందుకు పోయిందో, జనరేటర్ ఎందుకు పాడైందో, సీసీ కెమెరా ఎందుకు ఆగిపోయిందో మొత్తం అంతా గౌతమ్ గారు కూపి లాగుతున్నారు. ఆ నిజాలు కూడా బయటికొస్తాయి. అప్పుడు అన్నిటికీ కలిపి మీకు పెద్ద శిక్ష ఉంటుంది. నా విషయంలో ఏం జరిగినా నేను పట్టించుకోను, కానీ నా బిడ్డ విషయంలో మీరు ఏం చేసినా నేను సహించను. గౌతమ్ గారు అస్సలు సహించరు. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను ఏం చేసినా సహిస్తాను. బిడ్డ జోలికి మాత్రం వెళ్ళకండి. బిడ్డకి ఏం జరిగినా సరే నేను అస్సలు ఊరుకోను. ఇది వార్నింగ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి.